హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇదే భూతనాథ్ మహాదేవ్ మందిర్. ఈ మందిరం ఇక్కడ. దీని తర్వాత ఇది ద్వారకానాథ్ దగ్గర నుంచి కొంచెం ముందరకు వచ్చి రైడ్ తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ అందరినీ అడుగుతూ వస్తే తెలిసింది ఈ గుడి. దీని వెనకాలే సిద్ధనాథ మహాదేవ్ మందిర్ అంట, అది కూడా ఆ పక్కనే. ఇవన్నీ ఒకే లైన్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, సిద్ధనాథ్ మహాదేవ్ మందిర్. ఇక్కడికి రావడానికి చాలా దూరం నడుచుకుని తిరిగి సందులన్నీ తిరిగి అడిగి మరీ వచ్చాం. ఇంత దూరం నుంచి నడుచుకు రావాలి. ద్వారకాధీశ మందిర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇంచుమించి ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. కిలోమీటర్ వేసుకోండి పోనీ. ఫ్రెండ్స్, ఇదిగో గాయత్రీదేవి గుడి. మనకి రాజమండ్రిలో గాయత్రీదేవి గుడి ఉంది. అలాగే ఇక్కడ కూడా గాయత్రి శక్తిపీఠం అని చెప్పి రాశారు. దీని పక్కనే సముద్రం, చక్కగా కూర్చునేందుకు ఆవరణ. ఇదంతా కూడా లోపల గాయత్రీదేవి గుడి. చూడండి ఫ్రెండ్స్, ఇదే గాయత్రీదేవి గుడి, గాయత్రి శక్తిపీఠ్. ఇలా ఇదంతా కూడా చూస్తూ మైమరిచిపోతున్నాం. చూడండి, ఆకాశము సముద్రం ఎంత హోరెక్కిస్తుందో. రేపు పౌర్ణమి కదా, చంద్రుడు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు ఇక్కడ మబ్బుల మధ్యన దాక్కుని. శ్రీకృష్ణుడు మాయ అంతా. లైట్ హౌస్, గాయత్రి పీఠం పక్కనే లైట్ హౌస్. అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే మనకి మెరైన్ పాయింట్లో ఉన్నట్టుగా ముంబైలో ఇలాంటి రాళ్ళు. దీని తర్వాత ఏమో ఇక్కడ సముద్రం. చూడు ఎంత బాగుందంటే ఈ వాతావరణం. రేపు పౌర్ణమి ఒకటి, గురు పౌర్ణమి. అందరూ చూడండి.